ఈ దినం కూడుకున్న ప్రతి వారికి శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన కొన్ని దినాలుగా దేవాది దేవుడు చాలా సంగతులు నేర్పిస్తూ ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నాను, ప్రభువా, చాలాసార్లు చాలామందికి ప్రార్థన చేస్తూ ఉంటాం, అవును కదండి. చర్చికి వచ్చినప్పుడు వారి బలహీనతలు బట్టి వారి పరిస్థితులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. సేవకులు చేస్తారు, నేను చేస్తాను. నేను చేసినప్పుడు నాకు వచ్చి చెప్పేవారేంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత వచ్చింది, మీరు ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో ఈ కార్యము జరిగింది అని అందరూ చెప్పేవారు. నేను దాన్ని బట్టి అతిశయము కాదు కానీ, ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నా పిలుపులో నన్ను నడిపిస్తున్నావు, నా దర్శనానికి నన్ను సమీపంగా చేస్తున్నావు అని నేను చాలా సంతోషిస్తూ ఇంకా దేవుణ్ణి నేను అడిగేదాన్ని, ప్రభువా, నన్ను ఇంకా లోతులోనికి తీసుకెళ్ళమని. కానీ గడిచిన కొన్ని దినములు కాదు కానీ మాసాలనే చెప్పొచ్చు. ఏప్రిల్ 24 నుంచి నాకు బలహీనత స్టార్ట్ అయింది. ఆ బలహీనత ఏంటి అంటే పెద్ద చెప్పదగినది కాదు, అలానే దాయదగినది కాదుగా ఉంటా ఉంది. అది ఇంకనూ కొనసాగుతూనే ఉంది. రకరకాలైన చాలా టెస్టులు ఇప్పటి వరకు ఇప్పుడు నేను 4 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఎవరు ఏ టెస్టులు చెప్తే అన్డౌటెడ్గా టెస్టులన్నీ చేంజ్ చేసుకుంటున్నాను. ప్రతి టెస్ట్లోనూ నార్మల్ అనే వస్తుంది. ఒక ఐరన్ ఒక్కటి మాత్రం బాగా లో అని వచ్చింది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు, కానీ చెప్పలేని నీరసము, నిరుత్సాహములాగా అయిపోతూ ఉంది పరిస్థితులు. అఫ్కోర్స్ విత్ ఏజ్, గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉండొచ్చు, కాదనము. మనుషులుగా ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు కూడా, అవునా కాదండి. యేసుప్రభులు వారు చెప్తున్నారు, నేను ఇవన్నీ భరించాను, మీరు కూడా భరిస్తారు. ఇట్స్ ఎ సైకిల్, వీ హ్యావ్ టు గో. బట్ దెన్ నేను అడుగుతూ ఉన్నాను, ప్రభువా, ఇంత గుండా వెళ్తున్నానేంటి ప్రభువా అన్నప్పుడు ప్రభు చెప్తున్నారు, నీ దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు నువ్వు వారికి ప్రార్థన చేస్తావు, వచ్చిన వారే వస్తారు, చెప్పిందే చెప్తారు. మన మధ్య ఈ సమయంలో మంగమ్మ లేదు, ప్రియ తల్లి, తను సంవత్సరము నుంచి చెప్తుంది. ఇక్కడ ఈ బాట్లో తనకు చాలా పెయిన్ అన్నమాట. ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్తుంది, కొంచెం బాగానే ఉంది అంటది. 4 రోజులయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తుంది, అమ్మ మళ్ళీ చాలా నొప్పి. ఆమె కూడా చాలా టెస్టులు, చాలా డాక్టర్లు. కానీ దేవాది దేవుడు అలాంటి స్థితిలో వచ్చేవారికి నువ్వు భారంగా ప్రార్థన చేయాలి అంటే దీర్ఘకాలికముగా వారి బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా, అవునా కాదండి. ఏదైనా మనకి తెలిస్తేనే, ఏదైనా మనం అనుభవిస్తేనే దాన్ని బాగా చేయగలదుము. ఓకే, దేవుడు అది చెప్తున్నప్పుడు ఓకే గాడ్, యువర్ విష్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మీ, త్రూ మీ. ఓకే, అలాగూ చాలా భయంకరం. మా కుటుంబంలో కూడా కొన్ని అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాం. వీటన్నిటిలో అదే పరిస్థితులు గుండా కొంతమంది వచ్చినప్పుడు వారికి స్వస్థత వచ్చింది మేము ప్రార్థన చేసినప్పుడు. మా కుటుంబంలో మేము అది చూడలేకపోతున్నాం. ఒక మాట, గ్లోరీని అడగండి, వాళ్ళ అత్తగారి గురించి ఎంత ప్రార్థన చేసాము. ఈ దినము వాళ్ళ తల్లి గ్లోరీ కానీ వినోద్ కానీ అంటే మీ ప్రార్థనే అమ్మగారు. ఎస్, దే హ్యాడ్ ఫెయిత్, నాదేం లేదు, వారు నమ్మారు. వీరు ఇక్కడ ప్రార్థన జరిగితే మాకు స్వస్థత వస్తుంది, ఇక్కడ దేవుడు ఆయన సన్నిధి ఉంది. వారు నమ్మారు, వారి జీవితంలో వారి కార్యాలు చూశారు. అదే సమయంలో దేవుడు మా కుటుంబాల్లో ఎందుకు ప్రభు అన్నప్పుడు, ఒక ప్రవక్త ఎవరైతే మమ్ముని పేరు పెట్టి పిలిచారో ఆయన చాలా పెద్ద ప్రవక్త. అంటే టీవీలో కనపడే ప్రవక్త కాదు, కానీ వయస్సులో దేవునితో నడిచిన అనుభవంలో చాలా పెద్ద ఆయన కోవిడ్ సమయంలో ఇంచుమించుగా 15-20 మందిని మరణము వరకు వెళ్ళిపోయిన వారిని ఆయన లేపారంట. ఆయన ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడి వారిని మరణం నుంచి తప్పించారంట. కానీ ఆయన భార్య దగ్గరికి వచ్చేసరికి ఆవిడ మరణించాల్సి వచ్చిందంట. ప్రభు దగ్గరికి ప్రార్థనతో వెళ్ళంగానే, నీ ప్రార్థన ఇతరులకి, నీ ప్రార్థన నీకు కాదు, నీ కుటుంబానికి కాదు. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్, హిస్ ప్లాన్స్ ఆర్ ఆసమ్. హీ ఈజ్ నాట్ సెల్ఫిష్ అండ్ వీ షుడ్ నాట్ బి సెల్ఫిష్. మనకి ఏదన్నా ఉందనుకోండి, ఒక డబ్బుల చెట్టే ఉందనుకోండి, ఎంతసేపు మనం కోసుకుంటా ఉంటాం.
అలాగే ఒక స్వస్థత వరం ఉందనుకోండి, మనకే ఆపాదించుకుంటాం. కానీ దేవుడు చెప్తాడు, ఇంట్లో కాదు, బయటికి అనేక మంది ఉన్నారు, వారి దగ్గరికి, వారి కొరకే మీరు వెళ్ళాలి, వారి కొరకు మిమ్మల్ని పిలిచాను. అది జ్ఞాపకం చేసినప్పుడు ఈ సంగతి నేను విని 5 years అవుతుందండి. మధ్యలో నాకు ఎప్పుడు జ్ఞాపకం రాలేదు ఈ సంగతి. కానీ మొన్నటి నేను అడుగుతున్నాను, ప్రభువా మా కుటుంబాల్లో పరిస్థితులు ఏంటి, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ప్రభు నాకు ఈ రీలంతా వేస్తూ ఉన్నారు. అప్పుడు ఎస్, ఓకే లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్. ఈ క్రమంలో నాకు చిన్నవి కాస్త పెద్ద అయిపోయి త్రోట్ రావట్లేదు. ఎవరికన్నా చెప్పాలంటే షార్ట్ స్పాన్లో చెప్తే ఎవరికైనా ఇబ్బందే. అమ్మ వాక్యం షేర్ చేయండి అంటే కొంచెం టైం కావాలి, ఇవ్వాలి కూడా. సో ఆ స్కోప్ కూడా లేకపోయింది. చాలా ఒకదాని మీద ఒకటి చూస్తూ ఉంటే కనపడతా ఉన్నాయి. షుగర్ చూసుకోండి అన్నారు, అది చూసుకుంటే అది కూడా పెద్దగా కనపడుతుంది. కానీ భయమేమేలా, బాధేమేలా, నేను డయాబెటిక్ అయిపోతున్నానా, లేకపోతే నాకు షుగర్ ఇంత ఉందేంటి, ఏ భయం లేదు. చూసుకుంటున్నాం, నోట్ చేసుకుంటున్నాం, అంతే. దేవుడు ఒక స్టేజ్లోనికి నడిపించేస్తూ ఉంటాడు, ఆయన చిత్తం జరిగించుకుంటాడు, అంతే. అవునా కాదంటారా? అందరూ ఉన్నారా? హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మీకు కొంతమందికి ఆదరణగా ఉండొచ్చు, కొంతమందికి ధైర్యం రావచ్చు, కొంతమంది బలపరచబడవచ్చు. ఎస్, ఇక్కడ నుంచున్నంత మాత్రాన మీ జీవితంలో మేము మిమ్మల్ని బలపరిచి స్వస్థపరిచి నడిపించినంత మాత్రాన వీరు ఇలా ఆగిపోయారేంటి? నో. సిచ్యువేషన్స్ అందరికీ ఒకలా ఉండదు, కొలత అందరికీ ఒకలా ఉండదు. మీ కొలత మీది, మా కొలత మాది. హల్లెలూయా. ఎస్, దేవాది దేవుడు ఈ దినం ఇచ్చిన మాట ఏంటంటే, వారిలో ఒంటరైన వారు. హల్లెలూయా. అందరము చెప్దామా? ఎస్, వారిలో ఒంటరైన వారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1-2 కూడా చూసుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1-2 వచనములు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు చాలమ్మా. ఈ రెండు ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తున్నాము. ఒంటరైన వారిని 1000 మందిగా చేస్తున్నాను అంటున్నాడు. మనకు ఒంటరైన వాడు 1000 మంది అనగానే ఫస్ట్గా జ్ఞాపకం వచ్చేది ఎవరండి? అబ్రహాము వస్తాడు. ఇక్కడ కూడా స్టెఫను చెప్తున్న మాట ఏంటి అంటే, ద గ్లోరీ ఆఫ్ గాడ్ అపియర్డ్ టు అవర్ ఫోర్ ఫాదర్ అబ్రహాం వెన్ హీ వాజ్ స్టిల్ ఇన్ మెసొపొటేమియా బిఫోర్ హీ లివ్డ్ ఇన్ హారాన్. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్. అయా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీవు మాతో మాట్లాడబోతున్నావు ప్రభా. ఇక్కడ ఎంతమంది ఒంటరిగా ఉన్నారో, ఎంతమందిని నువ్వు 1000 మందిగా మార్చబోతున్నావో, ఎంతమందిని ఒక గొప్ప జనాంగముగా నువ్వు చేయబోతున్నావు లార్డ్. ఐ సబ్మిట్ ఎవ్రీ వన్ ఇన్ టు దై మైటీ హ్యాండ్ మాస్టర్ లార్డ్. అలాగే నన్ను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. అల్పమైన పాత్రను ప్రభా, బలహీనమైన పాత్రను ప్రభా నీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా, నీ మహిమను ప్రభా నాలో నింపి మీరే మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎస్, దేవాది దేవుడు ఇక్కడ చూపిస్తున్న మాట ఏంటి అంటే, ద గాడ్ ఆఫ్ గ్లోరీ. స్టెఫెను మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మామూలుగా చెప్పేయచ్చు, కానీ హీఈస్ అడ్రస్సింగ్ గాడ్ యాజ్ ఎ గాడ్ ఆఫ్ గ్లోరీ. అంటే దేవుడు మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. మనము లోనికి వెళ్ళే ముందు అసలు గ్లోరీ, మహిమ అంటే ఏంటో కొంచెం చూసుకుందాం. మహిమ అన్నది దేవుని చుట్టూ ఆవరించబడే ఒక పదార్థం అనుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనము ఈ భూమండలము, ఈ యొక్క ఎర్త్ అంతా కూడా ఒక అట్మాస్ఫియర్ అంటాం. ఇక్కడ ఏం కనపడుతుంది? ల్యాండ్, వాటర్, ఎయిర్ కదండి. సో ఎయిర్, వాతావరణాన్ని ఎయిర్ అంటారు.
అదే పరలోకములో అక్కడ గాలి ఉండదండి. ఈ ఎయిర్ని రీప్లేస్ చేసేది ఏంటి అంటే మహిమ. హల్లెలూయా. సో ఆ పరలోకంలో ఎక్కడ చూసినా మహిమే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎక్కడ చూసినా గాలి కనిపించదు, కానీ గాలి ఉంటుంది కదండి. గాలి లేకుండా యానిమల్స్ ఉండవు, హ్యూమన్ బీయింగ్స్ ఉండవు, ట్రీస్, ఎవ్రీథింగ్ వీఆర్ ఇంటర్లింక్డ్ అండ్ డిపెండెంట్ ఆన్ ఎయిర్. అలాగూ పరలోకంలో గ్లోరీ అన్నది అక్కడ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్లోరీ రెల్మ్ నీవు నేను కూడా తెలిసిన వారమై, అనుభవించే వారమై మనము ఉండాలి. ఎందుకంటే మనము పరలోకం వెళ్ళినప్పుడు మనము కొత్తగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడే మనము ఈ భూలోకంలోనే పరలోకాన్ని అనుభవించిన వారమై, అటువంటి అనుభవాలు కలిగిన వారమైనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనము క్రొత్తగా ఉండము. అవునండి కాదండి? సో ఈ మహిమ అక్కడే లిమిట్ అయిపోదు, కానీ ఇక్కడ కూడా వస్తూ ఉంటుంది. మహిమ వెళ్ళలేని ప్రదేశాలు, ప్రాంతాలు ఏమీ లేదు అంట. హల్లెలూయా. ఎస్, గడిచిన వారంలో మనము దీర్ఘకాలకంగా చూసుకున్నాం కదా. ఏంటి అంటే గ్లోరీ రెల్మ్, షకీనా. ఎస్, అలాగూ దేవాది దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్లోరీ. ఇక్కడ దేవుడు మన మధ్య ఉన్నారు అంటే ఆయన మహిమతో దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ నమ్ముతున్నారా? ఎంతమంది దేవుని మహిమ ఉంది ఇక్కడ? ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? ఎస్, గాడ్ ఈజ్ నాట్ జెండర్ స్పెసిఫిక్, గాడ్ ఈజ్ నాట్ పర్సన్ స్పెసిఫిక్, బట్ గాడ్ సీస్ హిజ్ ఆల్టర్. ఆయన బలిపీఠం ఉందా లేదా, ఆయన్ని హోస్ట్ చేయగలిగిన వారు ఉన్నారా లేదా, ఆయన్ని కంటైన్ చేయగలిగిన వెజల్స్ ఉన్నాయా లేదా, అది మాత్రం చూసుకుంటారు. ఎక్కడంటే అక్కడ ఆయన ఉండరు, కానీ ఆయనకు నివాస యోగ్యముగా, ఆయన ఉండడానికి వీలుగా, అణువుగా నీవు నేను ఉండగలుగుతున్నామా లేదా అన్నది ఆయన చూసుకుంటూ ఉంటారు. సో ఈ గ్లోరీ రెల్మ్ ఏంటంటే మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి అంటే ఎస్, వీ షుడ్ మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ అంటే మనం దాన్ని అనుభవించగలుగుతాం, మనం చూడగలుగుతాము. టాంజిబుల్ ప్రెజెన్స్ అన్నా కూడా మనం దేవుని ఎలా చూడగలుగుతామో, ఈ గ్లోరీ రెల్మ్ కూడా షకీనా మేఘము వచ్చినప్పుడు అక్కడ సొలొమోను మందిరంలో ఉన్నవారు ఎవరూ నిలవలేని వారుగా ఉన్నారంటండి. సో ఆ గ్లోరీ రెల్మ్ దేవుడు నీకు నాకు కూడా ఓపెన్ చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ గ్లోరీ అన్నది దేవాది దేవుడు ఈ పాత నిబంధన నుంచి కూడా ఆయన మనకి ఇవ్వాలని, మనకి రుచి చూపించాలని, అందులో మనము జీవనము కొనసాగించాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. సో ఆయన ఆ యొక్క మహిమతో దిగి వచ్చే టైంకి, ఆయన మహిమతో నిన్ను నన్ను నింపే టైంకి మనము సిద్ధమైన పాత్రలుగా ఉండాలి. సో ఇక్కడ చెప్తున్నాడు స్టెఫను, ఏమని చెప్తున్నాడు అంటే ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ గ్లోరీ అపియర్డ్ అంటే అబ్రహాము కూడా అప్పుడు అర్థమవుతుందంటండి. ఏమని అర్థమవుతుంది? దేవుడు మహిమలో నుంచి. ఎందుకంటే ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, అబ్రహాంకి ఏమని చెప్తాడు దేవుడు? ఆదికాండము 12:1-2 చూసుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. చాలమ్మా. ఎస్, అబ్రహాము దగ్గరికి దేవుని స్వరము వచ్చినప్పుడు ఎవరైనా ఒకరు పిలిచి నువ్వు వచ్చేయి అంటే వెళ్తామండి? వెళ్ళలేము కూడా. కానీ అబ్రహాము దగ్గరికి ఆ స్వరం వచ్చింది. అబ్రహాము లోబడ్డాడు అంటే మనం ఏం గ్రహించాలంటే అబ్రహాము దేవుని మహిమను అనుభవించాడు. ఆ స్వరములో కావచ్చు, దేవుడు తనకి ప్రత్యక్షమైన రీతి కావచ్చు, అది ఏదైనప్పటికీ మహిమతో నిండి ఉంది అని అబ్రహాము అది కనుగొన్నాడు. గనుక అబ్రహాము వెంటనే
లోబడినట్లుగా మనము చూస్తాము. ఎందుకంటే అబ్రహాము లేనివాడు కాదు, అబ్రహాము కొరతలు కలిగినవాడు అంత మట్టికే కాదు. హీ హ్యాస్ ఏ లాట్ మోర్ బ్లెస్సింగ్. కానీ అబ్రహాముకి దేవుడు కోరుకున్నది లేదు. అది ఏంటి అంటే సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. అబ్రహాము ఉన్న ప్రాంతం ఏంటి అంటే విగ్రహాలని అమ్ముకునే ఒక వ్యాపారములో ఉన్నవారు, అన్య దేవుల్ని సేవించువారుగా అబ్రహాము ఉన్నాడు. కానీ దేవుడికి ఈ లోకంలో నీవు నేను జన్మించే ముందే, మన తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము ఎడల కూడా దేవుడికి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. దేని కొరకు? ఒక సెపరేషన్ అంటే నువ్వు ఒంటరి అయినవాడు అంటే నువ్వు ఎవరితో ఉండొద్దు, నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, నువ్వు ఎవరితో కలవద్దు అని కాదు. కానీ యువర్ సెపరేషన్ షుడ్ బి ఇన్ క్లోజ్నెస్ టు గాడ్. మనం అనుకుంటాం నేను సపరేట్ అయిపోయాను, లేకపోతే నేను దూరంగా ఉంటున్నాను అనుకుంటాం. కానీ మన ఆలోచనలన్నీ కూడా ఏ ప్రదేశాన్ని విడిచిపెడతామో, ఎవరిని వద్దనుకుంటున్నామో వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అవునండి కాదండి? ఎస్ ఆర్ నో? ఇన్ జనరల్ యాక్చువల్గా జరిగే థింగ్స్ అదే. నేను విడిచిపెట్టేశాను, నాకు వాళ్ళు వద్దు, లేకపోతే నేను ఒక దాని కొరకు వచ్చాను అనుకుంటాం. కానీ మన ఆలోచన అంతా వారి చుట్టూనే, వాటిపైనే లగ్నమై ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడో అబ్రహాము గ్రహించాడు. అబ్రహాముగా ఉన్నప్పుడు గ్రహించలేదు, కానీ అబ్రాముగా ఉన్నప్పుడే దేవుడికి నా ఎడల ప్రణాళిక ఉంది. దేవుడు నన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. ఒక గొప్ప నేషన్గా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఆయనకి విధేయత కలిగి ఉండాలి. వెంటనే తనకున్న అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు తను ఒక సిద్ధపాటుతో వచ్చాడు. ఆ సిద్ధపాటు ఏంటి అంటే పరిశుద్ధత. ఎందుకంటే అతను ఇదివరకు చేసిన పనుల్లో పరిశుద్ధత లేదు, ఒక కాన్సిక్రేషన్ ప్రతిష్ట లేదు. తన ఇష్టానుసారంగా తన తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇష్టానుసారంగా దేవుడు తెలుసు, కానీ ఇష్టానుసారమైన జీవితంలోనే అబ్రహాము ఉన్నాడు. కానీ అబ్రహాము హీ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్. హీ కేమ్ టు ద ప్రిపరేషన్, టు ద ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ విత్ హోలీనెస్. ఒక పరిశుద్ధతతో దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నీవు నన్ను పిలుస్తున్నావు, ఎక్కడికో నాకు తెలీదు, అయినప్పటికీ నేను లోబడుతున్నాను. హల్లెలూయా. అనేక మార్లు చిన్న పిల్లలనైనా ఇక్కడికి రా అంటే ఎందుకు, ఎక్కడికి, ఎంతసేపు, ఇవన్నీ అడుగుతారా లేదా? అడుగుతారు. కానీ అబ్రహాము మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ అబ్రహాముకున్న ట్యాగ్ తీసేయాలనుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము ధనికుడుగా ఉన్నాడు. అబ్రహాముకు తన కుటుంబము ఇచ్చిన ఒక కవచం ఉంది. ఆ కవచములో నుంచి అబ్రహాము బయటకు వచ్చి దేవుడే నా కవచము అని తను గ్రహించి దేవుని యొక్క అంబ్రెల్లాలోకి అబ్రహాము రావాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ ఈ రాత్రికాల సమయం ఎంతమంది అయితే ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఒంటరిని అనుకునేవారు ఉంటారు. ఎట్ దిస్ మూమెంట్ కూడా దెర్ ఆర్ పీపుల్, నేను ఒంటరి దాన్ని, నా కొరకు ఒక్కడుగు వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని ఆలోచన చేసేవారు లేకపోలేదు. ఖచ్చితంగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో అన్నీ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ మనము ఒంటరి వారము. దేవుడు అబ్రహాము కూడా అలాంటి ఒక పరిస్థితి, కుటుంబము అన్నీ ఉన్నప్పటికీ, ధనము అన్నీ ఉన్నప్పటికీ, నా దేవుడు ఎక్కడికి పిలిస్తే, నా దేవుడు ఏది చూపిస్తే, నా దేవుడు ఏది చెప్తే అన్న ఒక కాన్సిక్రేషన్ ప్రతిష్టలోనికి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము కూడా పాస్ అయ్యాడు. హల్లెలూయా. నీవు నేను కూడా చాలాసార్లు కొంత మట్టుకు నడిచి ఆగిపోతాం, కొంత మట్టుకు నడిచి వెనక్కి తిరిగిపోతాము. కానీ అబ్రహాము అలాగూ చేయలేదు. కానీ అబ్రహాము ఆ ప్రతిష్టలో నిలవబడి, ఎస్ ఐ యామ్ సెట్ అపార్ట్, నేను
దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అని నమ్మి తను దేవుడు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదము ముందుగా తన్ను చూసుకున్నాడు. హల్లెలూయా. మనకి అబ్రహాంకి అడ్రస్ తెలీదు ఎక్కడికి వెళ్ళాలో, కానీ అబ్రహాము ఏది నమ్మాడు అంటే, నేను ఒంటరిగా బయటకు వస్తున్నాను, నేను 1000 మందిని అవుతాను, నేను ఒక్క మనిషిగా ఒక్క కుటుంబంగా వస్తున్నాను, నేను ఒక రాజ్యాన్ని అవుతాను, అది నేను చూస్తున్నాను. హల్లెలూయా. అబ్రహాంలో ఆ డివైన్ యాంగిల్ అన్నది ఉన్నది. ఆ డివైన్ ప్రిన్సిపల్స్కి అబ్రహాము కనెక్ట్ అవ్వగలుగుతున్నాడు, దేవునితో అలైన్ అవ్వగలుగుతున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి పర్పస్ తెలుస్తుంది, కాలింగ్ తెలుస్తుంది, కానీ దేవునితో అలైన్మెంట్, అనుసంధానం ఉండదు. మనం ఎక్కడున్న వారం అక్కడే ఉండిపోతాము. మనం ఏదో చేయాలనుకుంటాం, మనం ప్రయాసపడతాము, కానీ ఒక్కడుగు ముందుకు వేయలేం. ఎందుకు అంటే మనకి తగిన జ్ఞానం ఉండదు. ఏ అడుగు ఎప్పుడు ఎటు వేయాలో మనకి తెలియని స్థితిలో ఆగిపోతాము. కానీ అబ్రహాం అయితే తను దేవునితో కనెక్ట్ అవుతున్న వాడుగా ఉన్నాడు. మనం చాలాసార్లు మన జీవితంలో దేవునితో నడిచాము. ఇప్పుడు నిన్న ఒక సాక్ష్యం చెప్పమంటే అప్పుడెప్పుడో జరిగిన సాక్ష్యం దగ్గరే ఉండిపోతాం. కానీ ఈ దినము దేవుడు నువ్వు దేవునికి ఎలా సాక్షిగా ఉన్నావు, దేవుడు నీ జీవితంలో ఏం కార్యములు చేస్తున్నాడు, దానికి నువ్వు నిలయంగా ఉన్నావా లేదా? యూ హ్యావ్ టు సీ దట్. ఎవరిని విమర్శించాలని కాదు, కానీ కొన్ని సాక్ష్యాలు చూస్తూ ఉంటే, నేను 15 సంవత్సరాల క్రితము అని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే నా జాబ్ నేను వదిలేసానో, జాబ్ నుంచి దూరం అయ్యానో, ప్రభువా నేను దాని గురించే నేను అసలు చెప్పకూడదు. ఎందుకంటే వి సీ పీపుల్ టెల్లింగ్ ద సేమ్ థింగ్స్. నాకు అప్పుడే ఆ జాబ్లో ఆ ఒత్తిడి వచ్చింది, ఆ జాబ్ వదిలేసి 15 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా దాన్నే పట్టుకుని, ఇంకా దేవుడు చాలా చేస్తున్నాడు, చాలా చూపిస్తున్నాడు, కానీ మనము వాటిని పట్టుకునే వాటితోనే ఉండిపోతూ ఉన్నాము. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ డస్ ఫ్రెష్ థింగ్స్. ఎప్పటికప్పుడు నూతన కార్యాలు ఆయన చేస్తాడు, నూతనమైన సాక్ష్యములు ఇస్తాడు, నూతనమైన అభిషేకమును ఇస్తాడు, నూతనమైన ప్రత్యక్షతలు ఇస్తాడు. హల్లెలూయా. ఎస్, ఇక్కడ అపోస్తల కార్యం 7లో చూస్తూ ఉంటే స్టెఫనుకి ఒక ప్రత్యక్షత ఉంది. ఏంటి అంటే, దేవుడు మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎస్, ఆ ప్రత్యక్షత ఏంటి అంటే, ఏ ప్రత్యక్షత అయితే నువ్వు నేను కలిగి ఉంటామో దాంట్లో నుంచి నువ్వు నేను కూడా రిఫ్లెక్ట్ అవుతాము. హల్లెలూయా. ఎస్, ఏమి ప్రత్యక్షత మనము కలిగి ఉంటామో దాన్ని ప్రతిఫలిస్తాము. ప్రతిఫలం అంటే ఆ ప్రత్యక్షతను బట్టి మనం మూవ్ అవుతూ ఉంటాం. హల్లెలూయా. సో స్టెఫను దేవుడు మహిమ కలిగిన దేవుడు అని కనుగొన్నాడు. ఆ ప్రత్యక్షత ఎవరికి ఉందని చెప్తున్నాడు? అబ్రహాము కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడో ఆది కాండంలో సంగతి అపోస్తల కార్యములో దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా ఆయన ప్రత్యక్షతలు అలాగే ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడో జరిగిపోయిన సంగతులు ఎవరికో చెప్పేశాను కదా అంటే కాదు, నీకు నాకు కూడా ఎప్పటికప్పుడు క్రొత్తగా తెలియచేసే దేవుడు. ఎలా తెలియచేస్తాడండి? క్రొత్తగా తెలియచేసే దేవుడు. హల్లెలూయా. ఎస్, మనము ఈ యొక్క రెల్మ్లో మూవ్ అవుతున్నప్పుడు దేవుడు అనేక మార్లు కొన్ని సంగతులు చూపిస్తూ ఉంటాడు. కొంతమంది కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్, ఇక్కడ ఉన్న మనుషుల్లో కొంతమందికి దేవుడు నాకు చూపించాడు. వారు నాకు అంతకుముందు అంత సన్నిహితంగా లేరు. ఇప్పుడంటే మనకు తెలుసు, కానీ క్రొత్తగా వచ్చినప్పుడు వారు చాలా ఆర్థిక స్థితుల్లో వచ్చారు. అంత ఇప్పుడున్నంత బాండింగ్ అప్పుడు లేదు. కానీ వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పారు, వారిని ఆర్థికంగా లేవనెత్తబోతున్నాను అని. నేను నమ్మాను. నేను నమ్మటం మాత్రమే కాదు, నేను ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు నాకు అది చూపిస్తున్నావు, వారు కూడా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నేను ఒకటే, మన ఫెయిత్ తోటి ఎప్పుడు యాక్షన్ చేయాలి. ఫెయిత్, నాకు ఒక మాట వచ్చినప్పుడు నేను నమ్మాలి. అది నేను నమ్మి ఆ ప్రియ కుమార్తెకి నేను ఒక చిన్న వ్యాలెట్ ఇచ్చా, చిన్న పర్స్ ఇచ్చి ఆ పర్స్లో కొద్దిగా ధనం పెట్టించా.
నేను నమ్మాను ఆమె ఆర్థిక స్థితి దాంట్లో నుంచి మార్చబడుతుంది అని. అప్పుడు మనకు తెలీదు వారు చాలా కృంగిపోయారు, నలిగిపోయారు అని. సమ్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి అలాగే అనుకున్నాం. కానీ అది ఇచ్చి సంవత్సరం కాక మునుపే దేవాది దేవుడు వారి గృహములో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదామా? చక్కదిద్దడం మాత్రమే కాదు, అప్పుడు ఆ సహోదరి ఏం చెయ్యాలో, నేను ఏమీ చెయ్యలేను, ఇప్పటికి నాకున్న పరిస్థితికి నాకు ఆలోచన కూడా లేదు అని చెప్పినప్పుడు నేను ఆ బిడ్డకి చెప్పాను, నీ బిడ్డలతో పాటు నువ్వు కూడా అలాంటి ఒక ఆక్యుపేషన్లో అడుగుపెట్టు అంటే నాకు అవన్నీ కుదరవు అన్న మాట. కానీ ఈ దినము ఆ బిడ్డని దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. ఆత్మలో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆయన మహిమతో కదలాడినప్పుడు ఆయన కొన్ని సంగతులు దేవుడు చూపించే దేవుడు. చూపించినప్పుడు నేను నమ్మాలి. ఎందుకంటే ప్రభు నువ్వు నాకు చూపించావు, నేను వారికి ఏదన్నా ఇచ్చినా, నేను చెప్పినా వారు నమ్ముతారో లేదో అని నేను ఆగిపోయాను అనుకోండి, నేను ఎదగను, నేను కోల్పోతాను, అవతల వారు కూడా కోల్పోతారు. అలాగే నేను చెప్పినప్పుడు వారు నాకేంటి, వీళ్ళు ఇలా చేశారేంటి అని ఆగిపోకుండా వారు విశ్వసించినప్పుడు వారి కార్యాన్ని పొందుకుంటారు. ఈ దినానికి వారి ఆర్థిక స్థితుల్లో నుంచి వారు బయటకు రావడం మాత్రమే కాదు, వారు మునుపు లేని సంతోషము, సమాధానం ఉందమ్మా. ఎస్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అప్పుడు మనకి తెలీదు ఆయన మహిమలో కదలాడుతున్నాడు అని. ఆయన మనల్ని, మనం ఒంటరిగా ఉన్నాము, మనం వెలివేయబడిన వారంగా ఉన్నాము అని మనకి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనం గ్రహించి నమ్మి విశ్వాసంతో అడుగు వేస్తామో ఆ ఒంటరితనములో ప్రతి ఒక్కరిని 1000 మందిగా అంటే ఒక 1000 కౌంట్ మన వెనకాల మన ముందు కనపడదు. కానీ మనకి ఆ 1000 మంది ఉన్న బలమును మనము అనుభవించగలుగుతాము. అది దేవుని సామర్థ్యము, అది దేవుని ప్రణాళిక, అది దేవుని శక్తి ఉంది. ప్రతి వారిని 1000 మంది కింద దేవుడు మల్టిప్లై చేసి నించోబెట్టారనుకోండి, ఈ భూమి సరిపోదు. ఒక్కొక్కరికి ఒకే మాట విభిన్నమైన రీతుల్లో దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చి వారి పక్షముగా దేవుడు కదలాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అలాగూ దేవుడు ఒక ఎన్కౌంటర్ ఇచ్చినప్పుడు ఆ ఎన్కౌంటర్ని మనము ఎలా తీసుకోవాలి అంటే, చాలా ప్రత్యక్షత వచ్చింది కదా అని విడిచిపెట్టకూడదు. కానీ ఆ ప్రత్యక్షతను మన కనుల ముందు పెట్టుకుని, ప్రభా ఆ ప్రత్యక్షతలో నేను అడుగు పెట్టాలి, ఆ ప్రత్యక్షతలో నీ ప్రణాళిక ఏమై ఉందో నేను దాంట్లో నడవాలి ప్రభు అని ఆ ప్రత్యక్షతను మనము చూడాలి, పలకాలి. హల్లెలూయా. దేవాది దేవుడు అటువంటి రీతిలో మనల్ని పెట్టినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము ఒక అడుగు ముందుకు వేయాలి. ఆ దేవుని క్రమములో మనం ఎదుగుతున్నప్పుడు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మనకి ఎవ్వరు సహకారులు ఉండరు. అవునా కాదండి? ఎస్, మనం కొంచెం ఎదుగుతున్నా, లేకపోతే మనం దేవుని కొరకు నిలవబడుతున్నా, దేవుని కార్యాలు చేస్తామన్నా మనల్ని వెనక్కి లాగే పరిస్థితి. వెనక్కి లాగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకోవాలి, అది కూడా మన మంచికే. దట్ ఈజ్ ఆల్సో ద మర్సీ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అందరూ మనకు సహకరించేశారనుకోండి, మనకేమవుతుంది, ఈజీ అయిపోతుంది. అవునా కాదండి? సహకరించిన టైంలో మనము ఆ సహకారాన్ని చూస్తాం. మేము ఈ ప్రాంతం కొరకు వచ్చినప్పుడు ఎవరు సహకరించేవారు లేదు. ఎవరు ఒక గృహాన్ని కానీ ఒక స్థలాన్ని కానీ తెరిచేవారు లేరు. 9 నెలలు అలాగూ దేవుని తట్టు చూస్తాం, ప్రార్థన చేయటం, మా గృహాన్ని తెరవడం చేశాము. అలా చేసినప్పుడు మేము దేవునితో నడవడం నేర్చుకున్నాం. ఆ దినము హానోకు దేవునితో నడిచెను అనే మాట ఉంది కదండి. హానోకు ఎలా నడిచాడో, హానోకు ప్రత్యక్షత ఏంటో మాకు తెలీదు. కానీ మేము దేవునితో నడిచాము. ఎందుకంటే ఆదివారం వస్తే మాకు భయం, బెంగ, బాధ, రకరకాలమైన మిక్స్డ్ ఫీలింగ్స్. ఏంటంటే ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి అందరితో కలిపి కూర్చుని స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరిచి వచ్చేవారము. ఆదివారం వచ్చేటప్పటికి గృహాన్ని తెరిచాం కదా, ఎవరు వచ్చేవారు కాదు. అపార్ట్మెంట్లో కొంతమంది క్రైస్తవులు ఉన్నా
ఎవరు వచ్చేవారు కాదు. ఎవరికి చెప్పినా ఎవరు వచ్చేవారు కాదు. మేము 5గురమే గృహములో స్తుతించిన, ఆరాధించిన మా బిడ్డలు అడిగేవారు, సండే అంటే ఇంతేనా, మన పరిస్థితి ఇదేనా? కానీ మమ్మును పిలిచిన దేవుడు మహిమ కలిగిన దేవుడు. మేము ఒంటరైపోయాము, కుటుంబం ఒంటరైపోయింది. అంతకుముందంతా సంఘం మమ్మల్ని చాలా ఆదరించింది, సంఘం మమ్మల్ని చాలా బలపరిచింది. మేము సంఘానికి చాలా ఇచ్చాము, సంఘం కూడా మాకు చాలా ఇచ్చింది. ఇవ్వడం అంటే ప్రేమ, ఆదరణ, ధైర్యము, ఒక మేమున్నాము అన్న స్థితి. కానీ ఎప్పుడైతే దేవుడు ఒంటరి అయితేనే నువ్వు 1000 మంది అవుతావు, నువ్వు ఒంటరి అయితేనే నువ్వు నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటావు, నువ్వు ఒంటరి అయితేనే నా పైన ఆధారపడతావు అని చెప్పినప్పుడు మేము ఒంటరి అవ్వాల్సి వచ్చింది. మమ్మల్ని ఎవరు తృణీకరించలేదు, మమ్మల్ని ఎవరు త్రోసివేయలేదు. కానీ మాకుగా మేమే వచ్చాము. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఎస్, అలా పిలిచిన తర్వాత ఆ 9 మాసాలు మేము ఒక ప్రసవ వేదనే, ఎవరు లేకపోయినా ఇంత ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్లో చర్చ్ నడిపించే వాళ్ళం. ఇక్కడ సండే ఎలా జరుగుతుందో అలాగే ఏ నిరుత్సాహము ఏది లేకుండా నడిపిస్తూ వచ్చాము. అలాంటి సమయములో దేవుడు మా హృదయంలో ఒక భారం పెట్టాడు. మీరు ప్రతిష్ఠించుకుని కొన్ని దినములు ప్రార్థన చేయండి, నేను ద్వారము తెరుస్తాను అంటే మేము 40 దినాల్ని ప్రతిష్ఠించుకున్నాము, స్టార్ట్ చేశాము. ప్రతి దినము ఒక మీటింగ్ లాగే, ప్రతి ఈవినింగ్ 1 అవర్ ఒక మీటింగ్ లానే. నేను ఒక మెసేజ్లా చెప్పట్లేదండి, మిమ్మల్ని అందరినీ నేను ఒక అనుభవం గుండా నడిపించాలని కోరుకుంటున్నాను. సో ప్రతి దినము ఒక మీటింగ్ లాగానే 1 గంట వాక్యము అంతా ఇంట్లో ఉన్న 5గురు ప్రార్థన చేయాలి, చేసేవారము. అలా జరుగుతుండగా 30 రోజులు అయిపోతుండగా మా బిడ్డలు ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాం ప్రగతి నగర్. ఈ ప్రగతి నగర్లో ఉన్నవారు కంటే ఎక్కువ తిరిగేసాం మేము ప్రగతి నగర్. అండ్ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనకి ఏది నచ్చదో, మనకి ఏది వద్దనుకుంటామో జీవితంలో దాని కొరకు ఆయన నడిపిస్తాడు. నాకు అసలు పరిచర్య ఇష్టం లేదండి, అస్సలు ఇష్టం లేదు. అంటే మామూలుగా అందరూ ఇప్పుడు ఎలా తుడుస్తారు, ఎలా కడుగుతారు, ఎలా చిన్నిటిలో చాలా విల్లింగ్గా చేసేదాన్ని. చర్చికి దగ్గరగా ఉండాలి, చర్చిలో ఒక కేకేస్తే మా ఇంటికి వినపడాలి, మేము పరిగెట్టాలి, అలాంటి కన్విక్షన్ ఉంది. కానీ ఒక సేవకులుగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓకే, కానీ దేవుడు అదే పిలుపుతో పిలిచాడు. అండ్ ఈ ప్రాంతం నాకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే మేము ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు ప్రగతి నగర్ బాగుంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. ఒక 17 years బ్యాక్ మంచిగా వైన్ షాప్స్ ఉండవు ఇక్కడ, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇన్ని చెప్పినా సరే నాకు ప్రగతి నగర్ ఇష్టం లేదు. ఒకే మాట, కనీసం చూడ్డానికి కూడా ఎప్పుడు రాలా. దేవుడు ఎప్పుడైతే పరిచర్య ఈ ప్రాంతం అని చెప్పినప్పుడు అప్పుడు ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఇక్కడ ల్యాండ్ అయిపోయే వాళ్ళం. కానీ అంతకుముందు మచ్చుకు కూడా నేను ఎప్పుడు ప్రగతి నగర్ వైపు రాలేదు. కానీ దేవుడు అదే ప్రాంతానికి నడిపించాడు. హల్లెలూయా. ఆయన ప్రణాళికలు గొప్పవి. ఇప్పుడు మాకు ప్రగతి నగర్ చాలా ఇష్టం, మీకంటే ఎక్కువ రోజు తిరుగుతూ ఉంటాం. దేవుడు అటువలే ఆయన కార్యాలు మమ్మల్ని నిలువబెట్టి 30 రోజులు అయిపోయిన తర్వాత ఒక దినము మా పెద్దబ్బాయి అనుకుంటాను ప్రార్థన చేశాడు, మాకు ఈ మంత్లోనే మాకు ఒక ప్లేస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా అని. నేను సడన్గా కళ్ళు తెరిచి చూశాను, నిజంగా కళ్ళు తెరిచి చూశాను. ఏంటి ఇంత ఫెయిత్తో ప్రేయర్ జరుగుతుంది అని. సేవకులు కూడా ఆయన కూడా అదే రిజిస్టర్ చేసుకున్నారు. అయిపోయాక మేము మాట్లాడుకున్నాం. తర్వాత 2 రోజుల తర్వాత ఈ ప్రాంతము మనకి తెరవబడింది. హల్లెలూయా. ఫస్ట్ టైం ప్రగతి నగర్ వచ్చిన వెంటనే కూడా మాకు ఒక ప్లేస్ తెరవబడిందండి. ఒకే ఒక్క రోజులో ఒక ప్రాంతం తెరవబడింది. కానీ మేము ముందుకి వెనక్కి జరిగాము. అది దేవుని చిత్తము కాదో లేదో తెలీదు, మా అవిధేతో తెలీదు. మా అవిధేత అయినా
ఫైన్ కట్టాలి. ఒకవేళ దేవుని చిత్తం కాకపోయినా వెయిటింగ్ టైమ్స్ మన జీవితాల్లో అనుభవించబడతాయి. ఈ రెండిట్లో మేము చాలా నేర్చుకుంటా వచ్చాము. మా ప్రార్థన మారింది, మేము దేవునితో నడిచే విధానం మారింది, మా దేవుడి అంటే ఒక అవగాహన మారింది. ఎంత అల్పులైన వారిని, ఎంత తృణీకరించబడిన వారిని, ఎంత కొంచెమైన వారినైనా దేవుడు పిలుచుకునేవాడు అని మేము నమ్మాము. ఎందుకంటే లోకంలో చెప్పాలంటే సేవకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన టెస్టిమనీ, నేను ఎప్పుడు షేర్ చేయను టు ద కోర్. ఎందుకంటే బిడ్డలు విన్నారనుకోండి ఏమనుకుంటారు, అట్లాగే మనం కూడా చేయొచ్చు, వాళ్ళు వచ్చేసరి కదా తర్వాత బయటికి మేము కూడా వచ్చేయచ్చు అనుకుంటారని నేను అంత డీటెయిల్గా ఎప్పుడు నా యొక్క టెస్టిమనీ నేను షేర్ చేయను. కానీ దేవునికి వ్యతిరేకంగా చాలా నేను వెళ్ళిపోయాను. అది తెలిసి తెలియక అన్ని రీతిలుగా నేను వెళ్ళిపోయాను. కొన్నిసార్లు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అంటే నేను ఆ ప్రాంతానికి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు అంటే నాలో ఒక భయము. నేను చేస్తున్నది వారు చెప్తారు, నేను లోకపరంగా ఉంటున్నానని వారు చెప్తారు. ఇవన్నిటిని బట్టి నేను చాలా కొన్నిటికే కన్ఫైన్ అయిపోయేదాన్ని. టు ద ఎక్స్టెంట్ నేను ఎప్పుడు దేవునిలో కంప్లీట్గా రాకముందు వెళ్ళేదాన్ని కాదండి. సో అలాగ నన్ను నేను కన్స్ట్రైన్ చేసుకుని నేను దేవునికి దూరంగా ఉంటూ నేను దేవుని బిడ్డని అని చెప్పుకుని నన్ను నేను మభ్య పెట్టుకునేదాన్ని. ఇంకోటి ఏంటి అనుకునేదాన్ని అంటే యవ్వనస్తురాలుగా ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేస్తే దేవుడు ఎవరొకరికి ద్వారా నాతో చెప్పాలి కదా, లేకపోతే నాకు ఏదో ఒకటి అవ్వాలి కదా, లేకపోతే నాకు ఏదో ఒకటి తెలియాలి కదా. ఏం జరగట్లేదంటే గాడ్ విల్ ఎక్స్క్యూజ్. గాడ్ ఈజ్ లవ్వింగ్ గాడ్. నాకు కావలసినట్టుగా 1 Corinthians 13లో గాడ్ ఈజ్ సో పేషెంట్, గాడ్ ఈజ్ సో కైండ్. మనము శత్రువు ఎలా అంటే వాక్యాన్ని వక్రీకరించుకుని మనకు కావలసినట్టుగా మనం చేసుకునే రీతిలో శత్రువు మనల్ని టైం చేసేస్తుంది అనమాట. ఇవన్నీ ఎవరికి ఎక్కువ జరుగుతాయంటే దేవుని ప్రణాళిక ఎవరి మీద అయితే ఉందో వారి లైఫ్లో ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే శత్రువు నార్మల్గా ఉన్న వాళ్ళని పట్టించుకోడండి. ఎందుకంటే వాడి రాజ్యానికి ఏం ప్రాబ్లం ఉండదు, వాడి వల్ల వాడికి ఏ నష్టం జరగదు. వీరు దేవుని దగ్గరికి వచ్చారా లేకపోతే దేవునితో వీరు నడిచారా నాకు ప్రాబ్లమే అనుకున్న వారిని ఏదోలాగా శత్రువు సైడ్ ట్రాక్ చేస్తాడు, ఏదోలాగా లోకములోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది దేవునికి దగ్గరగా ఉండరు, కానీ చాలా మంచి నియమాలతో ఉంటారు. అవునా కాదండి? చాలా మంచి నియమాలతో ఉంటారు. వాళ్ళని అసలు డిస్టర్బ్ చేయడు శత్రువు. వాళ్ళు ఎంత మంచి అయినా చేయని, వాళ్ళు ఎంత పద్ధతిగా అన్నా ఉండని, శత్రువు వాళ్ళ జోలికి వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు రాజ్యాన్ని కట్టేవారు కాదు. వారు ఎంత మంచిగా ఉన్నా వాడికి ఏమీ ఇది లేదు. సో మనము ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉంటామో, దేవుని పిలుపు దేవుని చిత్తం ఎవరి మీద ఉంటుందో వారిపైన ఎక్కువ పడతాడు శత్రువు. సో తల్లిదండ్రులుగా కావచ్చు, వ్యక్తిగతంగా ఏ వయసు వారైనప్పటికీ మనము చాలా జ్ఞానము కలిగి ఉండాలి. ఎందుకంటే అబ్రహాంకి దేవుని ఎడల అబ్రహాం మీద దేవుని ప్రణాళిక ఉంది. అందుకని అబ్రహాము ఆ లోకపు ఛాయ అంతట్లో బయటికి రావాలని కోరుకున్నప్పుడు అబ్రహాము విధేయత కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా అటువంటి విధేయతలోనికి రావాలి. చిన్న బిడ్డలే పడిపోతారా, మధ్య వయసు వాళ్ళే పడిపోతారా, వృద్ధులే పడిపోతారా అంటే ఎవరైనా పడిపోతారండి. శత్రువు ఎవరినైనా పడేసేస్తాడండి. కుటుంబంలో మంచి ఆత్మకార్యం జరుగుతుందనుకోండి, వృద్ధుల్ని పడేస్తే చాలు కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అది అందరికీ కనపడకపోవచ్చు. పిల్లల్ని పడేస్తే చాలు అది కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో మనము కుటుంబముగా కట్టబడాలి. కుటుంబంగా మనం చూస్తే అబ్రహాం కూడా కుటుంబంగానే వచ్చాడు. అబ్రహాము రా అన్నాడు, కానీ అబ్రహాము ఒక్కడే రాలేదు, శారాని తీసుకొచ్చాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఒక కుటుంబముగా నిన్ను నన్ను కూడా ఎన్నుకునే దేవుడు. హల్లెలూయా. ఒంటరైన వారు 1000 మందిగా అవ్వాలి అంటే మన కుటుంబాల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన కుటుంబాల చాలాసార్లు మనకున్న అనుభవాలు మన కుటుంబంలో ఉండవు. అలాంటప్పుడు వారిని తక్కువ చేయకూడదు, కానీ వారి కొరకు మనము
ప్రార్థన చేయ వారంగా, వారిని మనం నడిపించే వారంగా, వారి కొరకు మనం కొంచెము సమయమును పెట్టుకుని వారి కొరకు అంగలార్చే వారంగా మనందరము కూడా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 26, 28, 26 నుంచి 28 చూద్దాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఇక్కడ ఒక వర్డ్ రిలీజ్ అయిందనుకోండి, ఆ వర్డ్ని పట్టుకోవడంలో మనము చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. దేవుని మాటను మనము పట్టుకోవడంలో చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. తర్వాత దాన్ని చూడాలి, దాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ లేఖనం చెప్తుంది అదే కదా, వర్డ్స్ బి డిఫర్డ్ ఎనీమోర్ బట్ ద వర్డ్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ షల్ బి పర్ఫార్మ్డ్ సేస్ ద లార్డ్. నేను మాటలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ విడుదలైన మాట అది కార్యము జరుగుతుంది. అదే యెహోవా వాక్కు తప్పకుండా జరుగుతుంది. అబ్రహాము తను చూశాడు, అది నా ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నన్ను ఒక గొప్ప జనాంగముగా చేస్తానంటున్నాడు. నన్ను ఆశీర్వదించిన వారినే ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్రతిదీ కూడా నా ఎడల పలకబడిన మాట తప్పకుండా జరుగుతుంది. అది అబ్రహాము కలిగిన పర్సనల్ ఎన్కౌంటర్. నీకు నాకు కూడా ఒక ఎన్కౌంటర్ విత్ గాడ్ ఉండాలి. ఆ ఎన్కౌంటర్ విత్ గాడ్ నీకు నాకు ఉన్నప్పుడు మనం ఏమవుతాము అంటే ఆ మాటను గట్టిగా పట్టుకుంటాము. అన్లెస్ అండ్ అంటిల్ మాటను గట్టిగా పట్టుకోకపోతే మన జీవితాల్లో ఏ కార్యము జరగదండి. ఎంత గొప్ప వాక్యము, ఎంత పెద్ద దైవజనులు వచ్చి చెప్పినా, మనము విన్నా, ఆ మాటను మనము స్వతంత్రించుకోవాలి, పట్టుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి, పలకాలి. అటువంటి అనుభవాలు లేకపోతే మన జీవితంలో వాక్యము విన్న వాక్యముగానే ఉంటుంది, కార్యము జరిగే వాక్యముగా ఎంత మాత్రము ఉండదు. హల్లెలూయా. సో నీకు నాకు కూడా దేవాది దేవుడు ఇస్తున్న మాటను నీవు నేను కూడా గట్టిగా పట్టుకోవాలి. ఈ రాత్రికాల సమయం దేవుడు చెప్తున్నాడు, మీరు ఒంటరైన వారుగా ఉంటే మిమ్ముని 1000 మందిగా చేయు దేవుడు. యెహెజ్కేలు 14:14 చూసుకుందామా ఒకసారి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు ఎవరిని చూపిస్తున్నారు? నోవాహును, దానియేలును, యోబును. వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారు తమ్మును తాము రక్షించుకుందురు. హల్లెలూయా. నోవాహు ఒక కుటుంబంగా ఉన్నాడు. దేవుడి మాట నోవాహు ఎడల విడుదలైంది, అవునా కాదండి? ఏమని పిలిచారు? నువ్వు నీతిమంతుడు అని పిలిచారు. పిలిచి దేవుడు నోవాహును ఏర్పరుచుకున్నాడు. తను కూడా నేను ప్రత్యేకించబడిన వాడను అని తను విశ్వసించి ఏం చేస్తున్నాడు? నోవహు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. అవునండి, అప్పటి వరకు ఎక్కడైనా ఓడలు ఉన్నాయా? లేవు. వర్షం ఉందా? లేకపోతే ఫ్లడ్స్ ఉన్నాయా? ఏమీ లేవు. కానీ నోవాహు ప్రత్యేకించుకున్నాడు. నోవాహు ఆ మాట నా ఎడల జరుగుతుంది అని విశ్వసించాడు. నోవాహు తను తాను రక్షించుకోగలిగాడు. తర్వాత ఎవరు? దానియేలు చెరగా వారిని తీసుకువెళ్ళిపోయినప్పుడు దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ వారు ఎవరు, నువ్వు రాజు ప్రతిమకు తప్ప ఎవరికి నువ్వు మొక్కకూడదంటే దానియేలు దానికేమీ లోబడట్లేదు. కానీ ఎవరు ఏం చెప్పినా కానీ నేను నా దేవునికి లోబడతాను, నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను అని తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు. తర్వాత యోబును చూస్తూ ఉంటే యోబు కూడా అలాగే ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. సో వీరందరూ కూడా
ప్రత్యేకించుకున్న జనాంగము. ఎస్, తనకి వ్యాధి వచ్చేసిన, తను అన్నీ కోల్పోయినా సరే దేవుని కొరకు యోబు ప్రత్యేకించుకున్నాడు, నిలవబడ్డాడు. హల్లెలూయా. నీవు నేను కూడా దేవుడు అలా చెప్తున్నప్పుడు ఈ వాక్యం మీద ఒక డిఫరెంట్ ప్రత్యక్షత దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, వారు ముగ్గురు అట్టి దేశముల్లో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఒకరి ఎడల ఒక వాక్కును విడుదల చేస్తున్నారంటే దేవుడు కూడా వారిని అంతగానే నమ్ముతూ ఉన్నాడు. దేవుడు నీ ఎడల నా ఎడల ఒక వాక్కును విడుదల చేయాలంటే, ఆర్ యు ట్రస్ట్ వర్ది బిఫోర్ గాడ్? ఆర్ వి ట్రస్ట్ వర్ది బిఫోర్ గాడ్? దేవుడు మనల్ని నమ్మి మన ఎడల ఒక మాట విడుదల చేయగలుగుతున్నారా? మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటిలో మనము తప్పిపోతాం. చిన్న చిన్న నిబంధనలు మనం చేసుకుంటాం. ప్రభువా, నీ పరిచర్యలో నేను ఉంటా, ప్రభువా నేను ప్రతి రోజు పరిచర్యకు వస్తా, ప్రతి దినము సమయానికే వస్తా, ఇలాంటి చిన్న చిన్నవి చెప్పి 4 రోజులు చేస్తాము, తర్వాత పరిస్థితుల్లో చిక్కుపడిపోతాము. కానీ దేవుడు వారి ముగ్గురిని గురించి కూడా వారి నీతిని చేత వారు రక్షించుకున్నారు. దేవుడు ఈ రాత్రికాల సమయం చెప్తున్నాడు, నీ ఎడల నా ఎడల కూడా హీ వాంట్ టు గివ్ ఎ టెస్టిమోనీ ఇన్ ద సేమ్ వే దట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్ యూ హ్యావ్ సేవ్డ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ సేవ్డ్ యువర్ ఫ్యామిలీ, యూ సేవ్డ్ యువర్ టెరిటరీ, యూ సేవ్డ్ యువర్ టెరిటరీ, యువర్ కొలీగ్స్, యూ సేవ్డ్ యువర్ నైబర్స్. మిమ్మును బట్టి దేవుడు అటువంటి ఒక సాక్ష్యము పలకాలని ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20-21 చూసుకుంటా ఉంటే, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. ఆమేన్. చాలమ్మా. భూమి అంతయు ఆయన మహిమతో నిండుకొని, బట్ ట్రూలీ as I live and as all the earth shall be filled with the glory of the Lord. Hallelujah. Yes, దేవుని మహిమ చేత భూమంతా నింపబడి ఉందంటండి. ఎస్, ఒకవేళ నువ్వు నేను కూడా ఒక కార్యం నేను చేయలేను ప్రభా, నేను వెళ్ళలేను ప్రభా ఆ ప్రాంతానికి అని నువ్వు నేను చెప్తా ఉంటే దేవుడు చెప్తున్నాడు, నా మహిమ వెళ్తుంది. ఎస్, నువ్వు నేను కూడా ఈ న్యాచురల్ రెల్మ్లో మూవ్ అవ్వకూడదు, కానీ వీ షుడ్ మూవ్ బియాండ్ ద న్యాచురల్ రెల్మ్. దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క గ్రేస్ నీ పైన ఆయన ఇచ్చినప్పుడు దాంట్లో నీవు ఎగ్జిస్ట్ అయ్యేటట్లుగా నిన్ను నీవు సరి చేసుకోవాలి. హల్లెలూయా. వీఆర్ నాట్ ఇన్ జనరల్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదండి. మనము హ్యూమన్ బీయింగ్స్ కాదు అని తెలియడమే ఒక పెద్ద రెవల్యూషన్, అవునా కాదా? ఏమనుకుంటాం? వీఆర్ న్యూ క్రియేషన్ అంటాం, కానీ దాంట్లో నుంచి పెద్దగా మనం జీవించేది ఏముండదు. కానీ లోతైన మర్మము, దేవుడు సిలువ దగ్గర ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము చేత కడగబడి నేను నా పాపముల చేత మరణించి నేను మళ్ళీ తిరిగి వచ్చాను, దేవునితో పాటు నేను మళ్ళీ లేచాను, అప్పుడు నేను నూతన సృష్టి అయ్యాను. అది దేవుని ప్రత్యక్షత. అలా నూతన సృష్టి అయినప్పుడు మాత్రమే యు ఆర్ అబౌవ్ హ్యూమన్ బీయింగ్స్. then only you can live in the supernatural realm. అంతవరకు మనము న్యాచురల్ రెల్మ్లోనో న్యాచురల్ బీయింగ్స్ లాగే మనము కూడా అందరితో సమానం. కానీ కొన్ని ప్రత్యక్షతలు గుండా మనం వెళ్ళినప్పుడు మాత్రమే నీవు నేను ఏం కలిగి ఉన్నాము, నీకు నాకు ఏ సామర్థ్యం దేవుడు ఇచ్చాడో, నిన్ను నన్ను ఎలా పిలుస్తున్నాడో దేవుడు, ఇవన్నీ తెలియాలి అంటే ఆయన యొక్క స్పెషల్ ఫేవర్ అండ్ గ్రేస్ రిలీజ్ అవుతున్నప్పుడు మనము వాటిని క్యాప్చర్ చేసుకోగలిగిన కృపను దేవుని మనం అడగాలి. ఎందుకంటే మానవులంగా మనకి అది సాధ్యము కాదు, కానీ దేవుని సహాయము, ఆయన ఆత్మ మనల్ని ఎనేబుల్ చేసిన కొలది మనము దేవుని కొరకు నిలవబడే కృప దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈ భూమండలం అంతా కూడా ఆయన మహిమ చేత నింపబడి ఉన్నది. ఎస్, నువ్వు నేను కూడా ఎస్ మనుష్యులుగా
వెళ్ళలేకపోతున్నాం అనుకుంటున్నామేమో, చేయలేకపోతున్నాం అనుకుంటున్నామేమో, కానీ గాడ్ ఈజ్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ గ్రేటర్ థింగ్స్ ఫర్ యూ. నా మహిమ చేత నీకు ద్వారాలు తెరింప చేయబోతున్నాను. ఆ ద్వారం గుండా నువ్వు అడుగు పెట్టినప్పుడు నువ్వు నా కొరకు గొప్ప కార్యాలు, నా ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాము. హల్లెలూయా. ఒక్కసారి పౌలు భక్తుడిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, పౌలు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడండి? యేసు ప్రభులకి వారికి చాలా వ్యతిరేకంగా ఉన్నాడు, అవునా కాదండి? కానీ యేసు ప్రభుల వారికి, దేవాది దేవునికి ఆయన మీద ఒక ప్రణాళిక ఉంది. ఆయన మీద ప్రణాళిక ఉన్నందున ఏం చేశారు? దమస్కు మార్గంలో ఒక ఎన్కౌంటర్, ఒక ప్రత్యక్షత పౌలుకు ఇచ్చారు. ఆ ప్రత్యక్షతలో ఏమైపోయాడు? తను లోకానికి సెపరేట్ అయిపోయాడు. సెపరేట్ అయిపోయి 3 దినములు తనలో తాను లేనే లేడు. తను ఏమి చూడలేకపోతున్నాడు, తను ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ దేవుడే సహకారం పంపించాలి. అననీయాని పంపించి తన కన్నులు తెరిస్తే తప్ప తను మళ్ళీ మనిషి అవ్వలేదు. అలా మనిషి అయిన తర్వాత కూడా పౌలు ఏం చేస్తున్నాడండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరేబియాకి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు తన్ను తాను దూరపరుచుకున్నాడు. హల్లెలూయా. ఎస్, దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు, దేవుడి ఎన్కౌంటర్ నీకు నాకు కలిగి ఉన్నప్పుడు మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి. వీ హ్యావ్ టు ఐసోలేట్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు సెట్ అపార్ట్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు బి సెపరేటెడ్. ఈ అన్నిటిలో మనం, ఈ ఇంతమంది భక్తుల్లో అందరిలో కూడా అదే అనుభవమును మనము చూస్తాము. జోసెఫ్ని చూస్తే తను కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు యోసేపు ఎడల. అలాగే యోసేపు కూడా నా అన్నలు లేకపోతే నా బంధువులు, నా కుటుంబం అనుకోలేదు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ హీ వాజ్ సెట్ అపార్ట్. తను జైల్లో ఉన్న తను ఒంటరిగా ఉన్నాడు, తను రాజగృహములో ఉన్న లోకానికి దూరముగా ఒంటరిగా ఉన్నాడు. తన ఒంటరితనమే ఎలాగూ చేశాడు? ఒక రాజ్యానికి ఒక ఉన్నతమైన స్థితిగా చేసి తన్ని ఒక గొప్ప జనాంగముగా దేవుడు చేశాడు. ప్రియ సంగమా, దేవాది దేవుడు చెప్తున్నాడు, మన అందరినీ కూడా దేవుడు అదే రీతిలో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తున్నప్పుడు మనము వీ హ్యావ్ టు బీ రెడీ, వీ షుడ్ బీ అవైలబుల్ టు గాడ్. ఆ ఎన్కౌంటర్ ఏదైతే నీవు నేను కలిగి ఉంటామో ఆ ఎన్కౌంటర్ని మనం పక్కన పెట్టకూడదు, కానీ ఆ ఎన్కౌంటర్ని మనం మన కనుల ముందు పెట్టుకుని ఇందాక చదివినట్లుగా ఇది తప్పకుండా నా ఎడల జరుగుతుంది, నా ద్వారా జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు దేవాది దేవుడు అది జరిగించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను సృజించిన దేవుడు చిన్న వాటి కొరకై చేయలేదండి. హీ హ్యాస్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యు అండ్ మీ. మనమైతే మనము తక్కువ వారంగా చిన్న చిన్న జాబులు లేకపోతే చిన్న చిన్న ఆనందాల కొరకు ఆగిపోతాం, కానీ దేవుడు మనల్ని పరలోకము కొరకు, పరలోకములో ఉన్న రివార్డ్స్ కొరకు, పరలోకములో ఉన్న క్రౌన్స్ కొరకు, పరలోకములో ఉన్న నివాసము కొరకు, అటువంటి ఉన్నతమైన వీటి కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచాడు అంటే ఈ లోకములో పిలవడం మాత్రమే కాదు, అబ్రహాముకు అక్కడ ఒక ప్రాంతాన్ని ఇచ్చేశాడు. అబ్రహాము రొమ్ము అన్న ప్రాంతము. హల్లెలూయా. ఎస్, 3 ఉంటాయి అక్కడ, అందులో ఒకటి అబ్రహాముకి ఇవ్వబడింది. హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను సంధించినప్పుడు, నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు మనము వేరే వాళ్ళతో కన్సల్ట్ చేయకూడదండి. దేవుడు నన్ను ఇలా పిలుస్తున్నాడు, లేకపోతే నాకు ఇలా ప్రేరేపణ వస్తుంది, వెళ్ళమంటారా, చేయమంటారా అంటే ఈ లోకంలో ఉన్నవారు ఎవరూ ఎంకరేజ్ చేయరండి. 1, వారికి అవగాహన లేక చేయరు. 2, నిజంగా దేవుడు వాళ్ళని వాడుకుంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారేమో, ఇటువంటి ఆలోచనలు కూడా ఉంటానే ఉంటాయి. ఎస్, సో నువ్వు నేను కూడా, ఎందుకంటే వ్యక్తిగతంగా దేవుడు డీల్ చేస్తాడండి. నీతో డీల్ చేసినట్టు నాతో డీల్ చేయడు, వీరితో డీల్ చేసినట్టు వారితో డీల్ చేయడు. ఒకే మాట కావచ్చు, వేరువేరుగా దేవుడు డీల్ చేస్తాడు. సో మనము దేవుని పాదాల దగ్గరే మనము కూర్చొని దేవుణ్ణి అడగాలి. అయ్యా, నువ్వు జరిగించే దేవుడు, నా ఎడల నువ్వు జరిగించు, నన్ను గొప్ప జనంగా చెయ్యి, నా పిలుపులోనికి నువ్వు నన్ను నడిపించు, నా దర్శనంలోనికి నన్ను తీసుకెళ్ళు అని
మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేసే దేవుడు. కానీ మనమైతే వేరే వాళ్ళతో మీటింగులు పెట్టి వారేమో నాకు సమాధానం రావట్లేదు, మీరు పరిచర్య చేస్తారంటే నాకు పీస్ రావట్లేదు, లేకపోతే నాకు మనస్కరించట్లేదు, మీకు ఇంకా అంత వయసు రాలేదు, మీకు ఇంకా అనుభవం లేదు, మీకు వాక్య జ్ఞానం లేదు, ఇలాంటివి చెప్తారండి. దేవుడికి మించిన వారు కాదు కదండి ఎవరు. సో మనం మనుషుల వైపు చూడొద్దు. ఖచ్చితంగా దేర్ విల్ బి పీపుల్ హూ విల్ బి ఎంకరేజింగ్ అస్ ఇన్ స్పిరిట్. ఆ రైట్ డివైన్ కనెక్షన్స్, డెస్టినీ హెల్పర్స్ ఉంటే మనం వారిని రీచ్ అవ్వచ్చు, వారు మనల్ని లేవనెత్తుతారు. కొంతమంది అందరికీ ఆ అవగాహన ఉండదు, అందరికీ ఆ ప్రత్యక్షత ఉండదు. ప్రతి వారి గురించి అవతల వారికి ఉండాలని లేదు. నాకు మీ గురించి ఉండొచ్చు, పక్కన వారి గురించి ఉండకపోవచ్చు, రైట్. సో మనము ఎవరిని కూడా ఏది అనడానికి సరిపోము. కానీ మనము దేవునితో ఆ ఆత్మ జ్ఞానము కలిగి దేవుడిస్తున్న ప్రత్యక్షతలోనికి నీవు నేను అడుగు పెట్టినప్పుడు ఆయన చెప్తున్నాడు, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను, నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి నేను కాదు. ఒకసారి యెషయా 60:22 చూసుకుందామా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ఎస్, ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. హల్లెలూయా. ఇప్పుడు యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యము త్వరపెట్టుదును. హల్లెలూయా. ఆ కార్యం నీ జీవితంలో, నా జీవితంలో మనం 1000 మందిగా మారాలన్నా, లేకపోతే ఒక బలమైన జనముగా మారాలన్నా ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్ల మాత్రమే అవుతుంది. మనము కోరుకుంటే, మనము పరిగెడితే కాదు, కానీ మనము సిద్ధముగా ఉంటే దేవుడి కార్యం జరుగుతుందంటండి. హల్లెలూయా. సో లేట్ ఎక్కడ ఉందండి? మనం 1000 మంది అవ్వకపోయినా, మనం ఒక జనంగా అవ్వకపోయినా లేట్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. మన సిద్ధపాటు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అంటే కాదండి, ఆయన చూస్తున్నప్పుడు మనం సిద్ధంగా కనపడాలి. హల్లెలూయా. చాలాసార్లు నేను చాలా వెయిట్ చేస్తున్నానండి, చాలా ప్రేయర్ చేస్తున్నానండి, ఇవన్నీ మన పక్క వాళ్ళకి చెప్పడానికే ఫ్యాషన్ వర్డ్స్. వాళ్ళు అనుకోవచ్చు, అయ్యి బాబోయ్ వీళ్ళు ఇంత రెడీగా ఉన్నారా, కానీ దేవుడు తెలుసు. దేవుడు చూసి నవ్వలేక ఏడవలేక వీళ్ళు ఎప్పుడు మారతారు, వీరెప్పుడు సిద్ధపాటులోకి వస్తారు, వీరెప్పుడు ఆ ప్రత్యేకించబడిన జీవితము వీరు కలిగి ఉంటారు, వీరిని ఎప్పుడు నేను వాడుకుందాము అని దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు కూడా వేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, దేవాది దేవుడు మనల్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక ప్లేస్లో ఆయన సంధించే దేవుడుగా ఉంటాడు. మనము సంసోన్ దగ్గరికి వెళ్తే ఒక్కసారి న్యాయాధిపతులు 16:31 చూద్దామా. న్యాయాధిపతుల గ్రంథము 16:31. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకుని వచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. ఆమేన్. ఈ ప్రాంతము ఏ ప్రాంతము అంటే, ఎక్కడైతే సంసోను దేవుని చేత సంధించబడ్డాడో ఆ ప్రాంతము. కానీ చివరికి ఆ ప్రాంతానికి వచ్చాడు, కానీ మరలా తను పడిపోతున్నప్పుడు, తను జారిపోతున్నప్పుడు, తను ప్రణాళికలో నుంచి నాజీరు చేయబడ్డవాడనే నేను తప్పిపోతున్నాను అనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి రాలేదండి. కానీ మన యేసు ప్రభుల వారైతే ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడిన అనుభవం యేసు ప్రభుల వారు కలిగి ఉన్నారు. అక్కడ ఆయనకు తెలుసు, నేను అరణ్యములోనికి వెళ్ళినప్పుడు నేను ఆత్మచేత బలపరచబడతాను, దేన్నైనా నేను జయించగలుగుతాను దేవుని సహవాసముతో, వాక్యముతో అని ఆయన గ్రహించి ఉన్నాడు. గనుక ఆ 40 దినములు అయిపోయాక కూడా ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా అలా అరణ్యము వైపు, ఎందుకంటే హీ గాట్ ద ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్, హీ వాజ్ స్ట్రెంగ్థెండ్ దేర్ అనుకున్న ప్రాంతాలకి యేసు ప్రభుల వారు మరలా వెళ్తున్నారు అంట. హల్లెలూయా. నీవు నేను ప్రియ సంగమా, మనకి చర్చ్,
దేవుని యొక్క మందిరము అటువంటి ఒక ప్రదేశము. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి నువ్వు రేపబడతావు, ప్రతిసారి నువ్వు అగ్ని చేత నింపబడతావు, ప్రతిసారి నువ్వు వాక్యము చేత బలపరచబడతావు. అటువంటి అనుభవాలు ఇలాంటి మందిరముల్లోనికి వచ్చినప్పుడు దేవుడు నీకు చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు నేను ఏం చేయాలి? మందిరాన్ని హత్తుకోవాలి, మందిరానికి రావాలి, మందిరంలో నీవు కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు నేను ఏమి అవుతాము అంటే గొప్ప జనముగా అవుతాము, 1000 మందిగా మార్చబడతాము. నీ ఎడల నా ఎడల ఆ సమయము సమీపమవుతుంది. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన కాలమందు, ఆయన సమయమందు ఆయన సమస్తము చేయు దేవుడను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, ఈ రాత్రికాల సమయం దేవాది దేవుడు చెప్తున్నాడు, ఐ హ్యావ్ కాల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అ గ్రేటర్ థింగ్స్. మిమ్మల్ని నన్ను గొప్పదైన కార్యాల కొరకు ఆయన పిలిచి ఉన్నాను అంటున్నాడు. ఆయన పిలిచి ఉన్నాను అని నీతో చెప్పినప్పుడు, నీకు ఆ స్వరం వినపడుతున్నప్పుడు నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి. నిన్ను నీవు ఒక ఐసోలేషన్లోనికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర పట్టుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నీవు ఒంటరి వాడువు, ఇంకా ఎంత మాత్రము కాదు. నేను నీలో ఉండటం మాత్రమే కాదు, నిన్ను ఒక జనాంగముగా చేస్తాను. ప్రార్థన చేసుకుందాము. ఓ థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్, అమేజింగ్ గాడ్. హల్లెలూయా. ఓ రికాదర్ హౌస్ ప్రార్థన చేద్దాం. గాడ్ ఈస్ హ్యావింగ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ. లీబ్రహౌజియాదల్ మరహౌజియాదర్ హజోక్లియాదర్